ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు రేణుదేశాయ్. ఈ సమయంలో తన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన చేయిపై ఉన్న టాటూ స్థితప్రజ్ఞ వెనుక ఉన్న అర్థాన్ని వివరించారు. ఆమె మాట్లాడుతూ స్థితప్రజ్ఞ అంటే భౌతిక కోరికలు, అహంకారం నుండి విముక్తి పొంది అన్ని పరిస్థితుల్లోనూ సమతుల్యతతో, ప్రశాంతతతో ఉండే వ్యక్తి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనసు స్థిరంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి అని చెప్పారు. తాను అదే మార్గంలో నడుస్తున్నానని వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో డిప్రెషన్, నెగటివిటీ వంటి విషయాలపై కూడా ఆమె తన ఆలోచనలు పంచుకున్నారు. డిప్రెషన్ అనేది అనేక రూపాల్లో వస్తుంది. ఉద్యోగం కోల్పోవడం, స్నేహితులు దూరం అవ్వడం, ప్రియమైన వారు మనల్ని విడిచి వెళ్ళడం వంటి సంఘటనలు మనసుపై ప్రభావం చూపుతాయి. కొన్నిసార్లు హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల కూడా మనం మానసిక ఒత్తిడిలోకి వెళ్తాం. చంద్రుడి గమనం కూడా మన మానసిక ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. అందుకే నేను ఏకాదశి నాడు ఉపవాసం చేస్తాను. ఇది కేవలం ఆధ్యాత్మికతం కాదు, సైంటిఫిక్ కారణం కూడా ఉంది అని తెలిపారు. రేణుదేశాయ్ మన పూర్వీకులు చెప్పిన విషయాల్లో శాస్త్రీయత దాగి ఉందని, వేదాల్లో మన జీవన విధానానికి అవసరమైన జ్ఞానం ఉందని పేర్కొన్నారు. సనాతన ధర్మం అనేది మతం కాదు, జీవన విధానం. దానిని పాటిస్తే మన ఆలోచనలు మారుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. తాను సాధువు కాదని, కానీ సాధ్యమైనంత వరకు ఆ మార్గంలో నడుస్తానని రేణుదేశాయ్ తెలిపారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.